ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. వెల్కమ్ యూ ఆల్. ఇవాళ మనం 7వ స్కంధంలో ఆఖరి 2 అధ్యాయాలని చదువుకుందాం. ఐడియల్ ఫ్యామిలీ లైఫ్, ఇన్స్ట్రక్షన్ ఫర్ సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్స్, ఆదర్శ గృహస్థ జీవనము, నాగరిక మనుజులకు ఉపదేశములు. అంటే నరసింహ చరిత్ర అయ్యాక, నరసింహుడు అవతరించాక నారదుడికి యుధిష్ఠిరుడికి అయ్యే సంభాషణతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. ఎందుకంటే నారదుడికి యుధిష్ఠిరుడికి అయిన సంభాషణతోనే ఈ అధ్యాయం మొదలవుతుంది. నారదుడు ఎప్పుడైతే ప్రశ్న వేస్తాడో, భగవంతుడు పక్షపాతి కాదా, ఎప్పుడు ఎందుకు దేవతల్నే అతను సపోర్ట్ చేస్తాడు, దేవతలకి ఎందుకు అనుకూలంగా ఉంటాడు, దానవులకు ఎందుకు అనుకూలంగా ఉండడు అనే ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ పూర్తి చరిత్ర చెప్పడం జరుగుతుంది. తర్వాత యుధిష్ఠిరుడు అడిగిన ప్రశ్నల మేరకు ఈ ఆఖరి 5 అధ్యాయాల్లో మనకి ఎన్నో విషయాలు తెలుపబడతాయి. ఇవాళ ఈ అధ్యాయాలను మనం తలుచుకుందాం. హరే కృష్ణ. పద్మశ్ని. ఫైన్. రాణి ఆంటీ అని ఉన్నది. ఓకే, రాణి ఆంటీ ఉన్నారా? ఐ డిడ్ంట్ సీ హర్. అన్మ్యూట్ చేసుకోవాలి తిరుమల్. హరే కృష్ణ. తిరుమల అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేసుకోవాలి తిరుమల్. అన్మ్యూట్. హరే కృష్ణ. ఇప్పుడు ఫైన్. నేను చదువుతాను. రాణిబల్ నేను చదువుతున్నాను ఇవాళ. ఓకే. కాలము దేశము కర్త అనుసరించి ఉన్నట్టి గృహస్థ జీవన ధర్మములను ఈ అధ్యాయం వివరించును. ధర్మరాజు గృహస్థ ధర్మములను తెలుసుకున్నటకు మిగుల కుతూహలపడినప్పుడు వాసుదేవునిపై శ్రీకృష్ణుడు పూర్తిగా ఆధారపడుటే గృహస్థుని ప్రథమ కర్తవ్యమనియు, ఆ విధముగా అతడు భక్తిచే ఆ దేవదేవుని అన్ని విధములా ప్రసన్నుని చేయుటకు యత్నించవలైన నారదముని ఉపదేశించను. నిజముగా భక్తి యోగమున నెలకొనట్టి ప్రామాణికులు ఉపదేశముల పైనను భక్తుల సాంగత్యముల పైనను ఈ భక్తి ఆధారపడును. అట్టి భక్తికి శ్రవణమే ఆరంభము. మనుజుడు ఆత్మదర్శులు ముఖత శ్రవణము చేయవలసి ఉండును. ఈ ప్రకారం గృహస్థునికి పుత్ర కళాతృత కల ఆకర్షణ క్రమముగా తగ్గగలదు. కుటుంబ పోషణకు సంబంధించినంత వరకు గృహస్థుడు జీవనమునకు అవసరమైనది సంపాదించుకున్నప్పుడు న్యాయబుద్ధితో వ్యవహరించవలెను. ధనము కూడబెట్టుటకు, భౌతిక సౌకర్యములను అనవసరముగా పెంచుటకు అతిగా కష్టపడరాదు. జీవికను సంపాదించుటలో బాహ్యమునకు అతడు అది చురుకుగా ఉన్నట్లు కనిపించినను అంతరమున భౌతిక లాభముల పట్ల ఆసక్తి లేకుండా ఆత్మదర్శియే నెలకొని ఉండవలేను. బంధుమిత్రులతో అతని వ్యవహారంలో కేవలం ప్రయోజనము తీరుట కొరకే అయి ఉండవలేను. కానీ ఆ కార్యములలో అతడు అతిగా పాల్గొనరాదు. కుటుంబ సభ్యులు సంఘము ఒసగడి ఉపదేశములను అతడు భాష్యములకే అంగీకరింపవలను. కానీ నిజమునకు అతడు తర్వాత గురు శాస్త్రాదేశానుసారమే తన ధర్మపాలనలో
నెలకొనవలెను. ముఖ్యముగా గృహస్థుడు ధనార్జనకై వ్యవసాయము చేయవలెను. భగవద్గీత 18:44 యందు తెలుపబడినట్లు వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యము, కృషి గోరక్షణ వాణిజ్యం అనునవి గృహస్థుల ప్రత్యేక ధర్మములు. విధివశమున లేదా భగవత్ కరుణచే ధనము అధికముగా లభించినప్పుడు దానిని యుక్తముగా హరినామ సంకీర్తనోద్యములను వాడవలెను. కేవలము ఇంద్రియ ప్రీత్యర్థము అధిక ధనమును సంపాదించవలనని ఎవ్వడును ఉవ్విళ్ళుబరాదు. అవసరమునకు మించి ధనము కూడబెట్టుటకు యత్నించువాడు దొంగగా పరిణయించబడి ప్రకృతి నియమములచే శిక్షితుడవలని గృహస్థుడు సర్వదా జ్ఞప్తి అందించుకునవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. గృహస్థుడు అల్ప పశుపక్షాదులను తన సంతానము వలె చూచుకొనుచు వాని ఎడ అనురాగమును కలిగి ఉండవలెను. ఇంద్రియ తృప్తి కొరకు అతడు జంతువులను కాని పక్షులను కాని చంపరాదు. కుక్కలకు అంతకన్నా నీచ జంతువులకు అతడు జీవనావసరములను ఒసగవలనే కాని ఇంద్రియ ప్రీత్యర్థము వాటిని స్వలాభమునకు వినియోగించుకొనరాదు. వాస్తవమునకు శ్రీమద్ భాగవత కథనము అనుసరించి ప్రతి గృహస్థుడు గొప్ప సామ్యవాదియే. అతడు ఎల్ల జీవులకు జీవికను ఒసగుచున్నాడు. గృహస్థుడు తనకున్న దానిని ఎటువంటి భేదభావము లేకుండా సకల జీవులకు సమానముగా పంచవలెను. ప్రసాద వితరణయే సర్వోత్తమ విధానము. గృహస్థుడు తన భార్య ఎడ అమితానురాగమును కలిగి ఉండరాదు. శ్రద్ధతో అతిథిని సేవించుట యందు ఆమెను కూడా అతడు నియుక్తము చేయవలెను. భగవద్ అనుగ్రహము చే సంపాదించిన ధనమును అతడు 5 కార్యములలో వినియోగించవలెను. భగవదర్చనము, సాధువులకు వైష్ణవులకు ఆతిథ్యమును ఇచ్చుట, జనులకు సమస్త జీవులకు ప్రసాదము ఒసగుట, పితృదేవతలకు ప్రసాదమునిచ్చుట, తాను స్వయముగా ప్రసాదమును భుజించుట అనునవియే 5 కార్యక్రమములు. గృహస్థులు ఈ ప్రకారము ఎల్లరను అర్చించుటకు సిద్ధపడి ఉండవలెను. భగవదర్పితము కాని ఏదియును వారు భుజింపరాదు. యజ్ఞ శిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః అని భగవద్గీత యందు తెలుపబడినట్లు యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. పురాణములందు పేర్కొనబడిన తీర్థస్థానములను కూడా గృహస్థుడు దర్శించవలెను. ఈ ప్రకారము తన కుటుంబము, సంఘము, దేశము, సమస్త మానవాళి ప్రయోజనార్థము అతడు కృష్ణ భగవానుని సేవలో నెలకొనవలయును. కృష్ణ. ఒక ఆదర్శ గృహస్థుడు ఎలా ఉండాలనే దానికి నారదుడు ఎన్నో చెప్పడం జరిగింది. ఇన్ని డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదా మనం గృహస్థుడు ఎలా ఉండాలి అని. కానీ ఈ యొక్క పూర్తి అధ్యాయంలో ఒక హబ్ లాంటి శ్లోకం, అంటే ఒక క్రక్స్ లాంటి శ్లోకం తీసుకోవాలంటే ఆ శ్లోకం ఈ అధ్యాయంలో రెండో శ్లోకంలోనే వస్తుంది. దాన్ని ఇవాళ మనం అట్లీస్ట్ 2-3 టైమ్స్ చేసుకుందాం. ఎందుకంటే అది దాని యొక్క మూలాధారంగా మనం పెట్టుకుంటే మన జీవితంలో అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ శ్లోకం ఇప్పుడు మనం చదువుకుందాం. ఇది నిజంగా కంఠస్థ పెట్టవలసిన శ్లోకాల్లో ఒక శ్లోకం. మైథిలి ఉందా? షీస్ రెడీ? ఓకే. ఎనీవే విల్ గో హెడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీనారదువాచ
గృహేషు అవస్థితో రాజన్ క్రియాః కుర్వన్ యథోచితాః వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసిత మహామునీన్. మైథిలి ఉందండి. ఉందేమో. శ్రీ నారదౌవాచ గృహేషు అవస్థితో రాజన్ క్రియాః కుర్వన్ యథోచితాః వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసిత మహామునీన్. ఇది ఈ యొక్క పూర్తి నా దృష్టిలో నాకు అర్థమైనంత వరకు 7వ అధ్యాయంలో 7వ స్కందంలో 14వ అధ్యాయం మనము ట్రక్స్ తెలుసుకోవాలనుకుంటే సమ్మరీ ఎసెన్స్ ఆఫ్ ఎసెన్స్ తెలుసుకోవాలంటే ఈ శ్లోకాన్ని మనం తెలుసుకొని మనకి ఎంత వీలైతే అంత జీవితంలో మనం దీన్ని ఉపయోగించుకోగలిగితే ప్రవేశపెట్టగలిగితే మన లైఫ్ ఆటోమేటిక్గా ఒక మంచి గృహస్థ స్టైల్లో వెళ్తుంది అని నా యొక్క పూర్తి నమ్మకము. దీంట్లో 3 పాయింట్స్. నారదముని రిప్లైడ్, మై డియర్ కింగ్, దోస్ హూ స్టే ఎట్ హోమ్ యాజ్ హౌస్ హోల్డర్స్ must act to earn their livelihood. Instead of trying to enjoy the results of their work themselves, they should offer the results to Krishna. ఇక్కడ కర్మయోగం గురించి, కర్మయోగంతో నిబద్ధమైన భక్తి యోగం గురించి. కర్మయోగంలో ఏంటంటే మనం ఎర్న్ చేయడము, దాని మీద మన ఓనర్షిప్ కానీ మన వల్ల వచ్చిందని అనుకోవడం కర్మయోగము. ఆ వచ్చిన దాన్ని భగవంతుడికి అర్పించడం, అటాచ్మెంట్ లేకుండా చేయడం కర్మయోగం అయితే, ఆ వచ్చిన దాన్ని భగవంతుడి కింద అర్పించడం బుద్ధియోగం. అంటే కర్మయోగము, బుద్ధియోగము, భక్తి యోగము చెప్పేది మొదటి పాయింట్. అండ్ వాసుదేవ, రిజల్ట్ వాసుదేవ, అండ్ హౌ టు సాటిస్ఫై వాసుదేవ ఇన్ దిస్ లైఫ్ కెన్ బి పర్ఫెక్ట్లీ బి అండర్స్టూడ్ త్రూ ది అసోసియేషన్ ఆఫ్ గ్రేట్ డివోటీస్ ఆఫ్ ది లార్డ్. అంటే క్రియాః కుర్వన్ యథోచితాః, ఫాలో ది పీపుల్ హూ ఆల్రెడీ నో దిస్. వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసిత మహాముని. ఈ 3 క్రియాః కుర్వన్ అంటే పని చేయమంటున్నారు, కానీ ఆఫర్ ది రిజల్ట్స్ కృష్ణ. వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసిత మహాముని. ఎప్పుడైతే మనకి వీలుంటే అప్పుడు అసోసియేషన్ ఆఫ్ ది గ్రేట్ డివోటీస్. అంటే పూర్వం రోజుల్లో అసోసియేషన్ ఆఫ్ గ్రేట్ డివోటీస్ అంటే భగవద్భక్తుల యొక్క సాంగత్యం అంటే ఫిజికల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడమో, వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించడమో, వాళ్ళకి సాధారణంగా వాళ్ళకి సత్కారం చేసి వాళ్ళు చెప్పింది వినటము, అది కూడా ఒకటి 1 పార్ట్. కానీ వాళ్ళు చెప్పినవి చదవటము, వాళ్ళు చెప్పినవి వినటము, ఆ విన్నవి నేర్చుకోవడం కూడా ఇట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ అన్ అసోసియేషన్. మనకి అసోసియేషన్లో శాస్త్రాల్లో 2 క్లియర్గా చెప్తారనమాట. వాణి, వపు. అసోసియేషన్, సాధు సంఘ అసోసియేషన్ అంటే వపు వాళ్ళ, అంటే వపు అంటే ఫిజికల్గా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి శుశ్రూష చేసి వాళ్ళు చెప్పిన విని, అది వపు సేవ అవుతుంది. వాణి సేవ అంటే వాళ్ళు చెప్పినది విని దాన్ని మన జీవితంలో అవలంబించుకొని మళ్ళీ మనకు అర్థమైనది ఇంకొకరికి చెప్తూ అలా భగవత్ నామ సంకీర్తన చేసుకుంటూ భగవంతుని యొక్క నామం గుర్తుపెట్టుకుంటూ మన యొక్క జీవితాన్ని ఒక మంచి నడిపించుకోగలిగితే అది వాణి సేవ. మరి వపు సేవ మంచిదా, వాణి సేవ మంచిదా అనే ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఆచార్యులు యునానిమస్ గా చెప్పింది ఏంటంటే వాణి మంచిది అని చెప్తారన్నమాట. వాణి సేవ ఇస్ మచ్ మోర్ డామినెంట్ అండ్ మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ వపు సేవ అని కూడా చెప్తారు. అంటే మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు వపు సేవ తప్పకుండా చేయాలి. కానీ వపు సేవ చేస్తేనే గొప్ప అని అనుకోకూడదు. వాణి సేవ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని మనకి వచ్చేది ఇప్పుడు రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ వచ్చేది అంతా ప్రశ్న ఉత్తరాలతో వస్తుంది కదా. అంటే ఎక్కడో ఒక్కడ ప్రశ్న అడిగితే దాని యొక్క జవాబు ద్వారానే మనకి వస్తుంది. కాబట్టి ఈ వాణి సేవ అనేది మనం ఇలా చదువుకున్నప్పుడు కూడా దిస్ ఆల్సో బికమ్స్ ఎ వాణి సేవ. ఎందుకంటే ఎవరైతే పెద్దలు, ఆచార్యులు వీళ్ళంతా చెప్పి వాళ్ళదంతా తెలుసుకొని ఎవరో ఒక పెద్దలు వచ్చి మనకి అది రివీల్ చేశారు కనుక, మనకి చెప్పారు కనుక మనం అలా వింటుంటే దట్స్ ఆల్సో వాణి సేవ. దట్స్ ఆల్సో అసోసియేషన్ ఆఫ్ గ్రేట్ డివోటీస్. ఎందుకంటే మనకు తెలిసిందంటూ మనం ఏం మాట్లాడుకోవట్లేదు కదా, ఎవరో పెద్దవాళ్ళు చెప్పిందే మనం చదువుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి దట్స్ ఆల్సో అసోసియేషన్. సో అసోసియేషన్ ఆఫ్ ది డివోటీస్ కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ నారదుడు కూడా యుధిష్ఠరుడికి గ్రేట్ డివోటీస్ యొక్క అసోసియేషన్ గురించి చెప్తున్నాడు. అఫ్ కోర్స్ యుధిష్ఠరుడు ఈ వాజ్ మచ్ మోర్ లక్కీ బికాజ్ అతనికి నారదుడు యొక్క వపు సేవ దొరికింది, వాణి సేవ దొరికింది. ఈ యొక్క చాప్టర్ ఎండ్ లో కూడా నారదుడు తన జీవిత వృత్తాంతం చెప్తాడు. తన పూర్వ జీవితంలో
ఎలా ఒక వాజ్ అ గ్రేట్ సింగర్ ఇన్ అసెంబ్లీ ఆఫ్ ది గాడ్స్ అండ్ ద డెమిగాడ్స్. అప్పుడు చేసినప్పుడు తనకి అయిన పరిస్థితి, హౌ ఈజ్ మైండ్ గాట్ ఓవర్కమ్ బై సెన్స్ గ్రాటిఫికేషన్. దానివల్ల అతను ఒక దాసీపుత్రుడి కింద పుట్టడం, ఆ దాసీపుత్రుడి కింద ఉన్నప్పుడు అక్కడ చతుర్మాసాల్లో అక్కడ వాళ్ళ మదర్ దగ్గర ఉన్న చిన్న హెర్మిటేజ్ లో కొందరు సాధువులు రావడం, ఆ సాధువులకి సేవ చేస్తూ నారదుడికి ఈ బికమ్స్ ఎ డివోటీ. వాళ్ళ యొక్క మెర్సీ వల్ల, అంటే ఆ నారదుడే ఎంతో మందికి అసోసియేషన్ ఇచ్చాడు కదా. నారదుడి వల్లే వ్యాసుడు భాగవతం కంపైల్ చేశాడు, నారదుడి వల్లే వాల్మీకి రామాయణం మొదలు పెట్టాడు. నారదుడు ఎంతో మందిని భక్తుల కింద చేసిన నారదుడు కూడా భక్తి ఒక భగవంతుడి యొక్క భక్తుల అసోసియేషన్తోనే వచ్చిందని అక్కడ బాగా చెప్పబడింది అనమాట. ఈ యొక్క అధ్యాయంలో, అది కూడా ఎండ్ అధ్యాయంలో నారదుడు చెప్తాడు తను హౌ హీ బికేమ్ ఎ డివోటీ. అందుకని ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. నేను ఒకసారి చదువుతాను, తర్వాత మైథిలి కెన్ రీడ్ ద శ్లోక అగైన్ అండ్ రీడ్ ది ట్రాన్స్లేషన్. శ్రీ నారదోవాచ గృహేషు అవస్థితో రాజన్ క్రియాః కుర్వన్ యథోచితాః వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసిత మహామునేన్. హరే కృష్ణ. మైథిలి. హరే కృష్ణ. గృహే శ్రీ నారద ఉవాచ గృహేష్వస్థితో రాజన్ క్రియా కుర్వన్ యథోచితాః వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహామునిం. నారద ముని పలికెను, రాజా, గృహస్థులు తమ జీవికను సంపాదించుకొనుటకు పని చేయవలెను, కాని దాని ఫలమును తాము అనుభవించక వారు కృష్ణునకే అంటే వాసుదేవునకు అర్పించవలెను. ఈ జీవితము వాసుదేవుని సంతృప్తి పరచుటెట్లో మహాభక్తులు సాంగత్యము ద్వారా చక్కగా బోధపడగలదు. హరే కృష్ణ. ఇలాంటి శ్లోకమే మనకి శ్రీమద్ భాగవతంలో ధ్రువుడు చరిత్రలో 4వ అధ్యాయం 4వ స్కందంలో ధ్రువుడు, పృథు మహారాజు ఎన్నో చరిత్రలు వస్తాయి. దాంట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ శ్లోకం వస్తుంది. అది కూడా మనం తలుచుకుందాం. ఎందుకంటే దిస్ ఈజ్ ది క్రక్స్ ఆఫ్ ది 7th చాప్టర్, 7th canto 14th చాప్టర్. కాబట్టి మనం అందరం గృహస్థ లైఫ్లో ఉన్నాం కాబట్టి మనం గృహస్థ లైఫ్లో ఇంకా ఎన్నేళ్ళు మనం ఉంటామో ఉన్న నాళ్ళు కూడా ఇవి కూడా కొంచెం తెలుసుకొని మనం కూడా ఒక ఆదర్శ అంటే అట్లీస్ట్ తెలుసుకున్నాక కొంచెం 1% 2% పాటించగలిగితే we leave that legacy to our next generations. హరే కృష్ణ. అమ్మ నువ్వు చదువుతావా? 1 second అండి, కెమెరా ఆన్ చేస్తా. గృహేష్వావిషితాం చాపి పుంసాం కుశల కర్మణాం మద్వార్తాయాతయామానాం న బంధాయ గృహామతాః. గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశల కర్మణాం మద్వార్తాయాతయామానాం న బంధాయ గృహామతాః. భక్తి యోగపు మంగళ కార్యములలో నెలకొనిన వారు సమస్త కర్మల చరమభోక్త దేవదేవుడే అని ఎరిగియుందురు. ఆ విధముగా కర్మల యందు నెలకొనిన వాడు కర్మల ఫలమును నాకే అర్పించి నా లీలాశ్రవణమునందే ఎల్లప్పుడూ నియుక్తుడై ఉండును. అట్టివాడు గృహస్థ జీవమున ఉన్నప్పటికీ తన కర్మ ఫలములచే ప్రభావితుడు కాడు. ఇంగ్లీష్ లో కూడా చదువుతామా? ఓకే. Those who are engaged in auspicious activities in devotional service certainly understand that the ultimate enjoyer of or beneficiary of all activities is Supreme Personality of Godhead. Thus, when one acts, he offers the results to Supreme Personality of Godhead and passes life always engaged in the topics of the Lord. Even though such a person may be participating in family life, he is not affected by the results of his actions. Hare Krishna. Hare Krishna. Nitya, you want to read the shloka and the translation?
Sure, ma'am. गृहेष्ववसितां चापि पुंसां कुशलकर्मणां यातयामानां न बन्धया గృహమతః. ఒకసారి తెలుగులో చూసి చదువుతాను, నేను ఇంగ్లీష్లో చూస్తాను, దాన్ని ఇక్కడ అడ్డంగా ఉండాను కెమెరా. ఒక్క నిమిషం. గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశలకర్మణాం మద్వార్తాయాతయామానాం న బంధాయ గృహమతాః. భక్తి యోగపు మంగళకర కార్యములలో నెలకొలిన వారు సమస్త కర్మల చరమభోక్త దేవదేవుడే అని ఎరిగియుందురు. ఆ విధముగా కర్మలయందు నెలకొనిన వాడు కర్మల ఫలమును నాకే అర్పించి నా లీలాశ్రవణము నందే ఎల్లప్పుడూ నియుక్తుడై ఉండును. అట్టివాడు గృహస్థ జీవనమున ఉన్నప్పటికీ తన కర్మఫలములచే ప్రభావితుడు కాడు. So you want to tell any realization on this? లేదు మా, నేను అంటే బేసికలీ ఇంతకు ముందర శ్లోకంలో అది దానికి చాలా పోలికలు ఉన్నాయి. కానీ ముందర శ్లోకంలో ఎప్పుడు నీకు కావాల్సింది నువ్వు సంపాదించుకున్న తర్వాత నీ మామూలుగా జీవనం వెళ్ళినప్పుడు తర్వాత వాసుదేవ సేవలో ఉండాలి, సాటిస్ఫాక్షన్ వాసుదేవుడికి హౌ టు సాటిస్ఫై వాసుదేవ్ ఇన్ దిస్ లైఫ్ కెన్ బి పర్ఫెక్ట్లీ అండర్స్టూడ్ త్రూ దిస్ అసోసియేషన్. అక్కడ కూడా మళ్ళీ దే షుడ్ ఆఫర్ దిస్ రిజల్ట్స్ టు కృష్ణ వాసుదేవ అని ఇట్ కెన్ బి పర్ఫెక్ట్లీ అండర్స్టూడ్. అంటే నాకు ద వే ఐ అండర్స్టూడ్ ఇట్ ఇస్ అంటే గోయింగ్ టు ద అగైన్ టు ద రూట్ ఆఫ్ ద వర్డ్ వాసుదేవ అగైన్ ఈజ్ ప్రతి వాళ్ళు వాసుదేవతత్వం అంటే ప్రతి వాళ్ళలోనూ అంతర్యామిగా వ్యాపించి ఉన్న కృష్ణుడిని వాసుదేవుడిని ఎలా అయితే ప్రతి ప్రాణిలో ఉన్నాడో అని గ్రహించి అలాగా అందరికీ సేవ చేయాలి అని ఇక్కడ నారదులు వారు చెప్తున్నట్టు అనిపించింది. సేవ చేయడమే కాదు, మనకి వచ్చినది టు ఆఫర్ ఇట్ టు గాడ్. ఎందుకంటే భగవంతుడి ద్వారానే వస్తుంది కదా. ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో 5వ అధ్యాయంలో 28వ శ్లోకంలో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతిరుచ్యతి. భోక్తారాం యజ్ఞ తపసాం, అన్నిటికీ భోక్త నేనే. అంటే మనం ఆఫర్ చేసినా చేయకున్నా ఈజ్ ఎనీవే ఇది ఎంజాయ్, అందుకని ఆఫర్ చేయమని చెప్తారు. అలాగే 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో కూడా యత్ కరోషి యదశ్నాసి యత్ జుహోసి దదాసి యత్ తపస్ససి కౌంతయ్య తత్కురుస్వామదర్పణం. ఏం చేసినా నువ్వు నాకే అర్పించు అని భగవద్గీతలో కూడా 2 సార్లు చెప్పడం జరుగుతుంది. అంటే విత్ దట్ రియలైజేషన్ అంటే అందరిలో మీరు ఎవరికి ఏం సేవ చేస్తున్నా ఆర్ ఆయన కృష్ణుడికి అర్పిస్తున్నా అని సేవ చేస్తే ఆయనకి ఇంకా డైరెక్ట్ గా రీచ్ అవుతుంది అని. షూర్, థ్యాంక్ యూ సో విత్ మచ్. దట్ రియలైజేషన్. ఇప్పుడు ఇంత మంచి దిస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ రైట్. మనకు తెలిసిందే ఇవన్నీ తెలిసింది, కానీ శ్లోకం ద్వారా వస్తున్నందుకు ఇప్పుడు గౌడీయ సాంప్రదాయంలో నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని ఒక శిక్షామృత అని ఒక పుస్తకం ఉందన్నమాట. దాన్ని రూప గోస్వామి అనే ఒక మహత్తరమైన ఆచార్యులు రాశారు. రూప గోస్వామి అంటే ఆయన చైతన్య మహాప్రభు యొక్క డైరెక్ట్ శిష్యులు. ఒక 400 ఏళ్ళు 500 years బ్యాక్ ఆయన చైతన్య మహాప్రభు ఆదేశాలు అనుసరించి చాలా బృందావనంలో ఉండి ఆస్ట్రియర్గా ఉండి ఆయన చాలా రచనలు చేశారు. వాళ్ళు పూర్వము ఈ సన్యాసాశ్రమం తీసుకోకముందు, ఈ మెండికెంట్ ఆశ్రమం తీసుకోకముందు చాంద్ కాశీ అనే బెంగాల్లో అక్కడ ఉండే రాజు దగ్గర వీళ్ళు మినిస్టర్స్ అని రూప గోస్వామి, సనాతన గోస్వామి. వీళ్ళు చాలా చాలా ఇంటెలిజెంట్ పీపుల్, మెటీరియల్లీ వెరీ వెరీ రిచ్. ఎందుకంటే రాజు వీళ్ళని మంచిగా చూసుకునేవాడు. ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ మేనేజింగ్ ది హోల్ కంట్రీ, హోల్ హిస్ కింగ్డమ్ సో వెల్. కానీ చైతన్య మహాప్రభు వచ్చాక చైతన్య మహాప్రభు గురించి తెలుసుకున్నాక దే గివ్ అప్ ఎవ్రీథింగ్. అంటే ఎంత వాళ్ళ చైతన్య చరితామృతంలోనూ వాళ్ళ చరిత్రలోనూ తెలుస్తుందంటే దే హ్యాడ్ bullock carts load of even bullock carts and trucks load of gold coins. They were so rich. కానీ వాళ్ళు they left everything. అండ్ చైతన్య మహాప్రభు వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు బృందావనంకి వెళ్ళి అక్కడ శిథిలమైన మరుగుపడిపోయిన పుణ్యస్థలాలన్నీ తీసుకొచ్చి అండ్ దెన్ హీ వాంటెడ్ దెమ్ టు రైట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద లిటరేచర్ ఇస్ ఇన్ సాంస్క్రిట్. వీళ్ళు రాసినప్పుడు కొన్ని లక్షల శ్లోకాలు రాశారు. భక్తి రసామృత సింధు
భక్తి శిష్టాష్టకం, ఇది నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, నెక్టర్ ఆఫ్ డివోషన్, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఈ నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, for the rare person looking to make progress in spiritual understanding, nectar of instruction is one of the most important guides available, as essential to spiritual paths as guardrails and yellow lines or to any driver. దీన్ని శ్రీల ప్రభుపాల్ వారు, ఇస్కాన్ ఫౌండరాచార్య శ్రీల ప్రభుపాల్ వారు దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయడం జరిగింది. దీంట్లో చక్కగా చెప్పబడింది ఏంటంటే, హౌ షుడ్ అన్ ఆస్పైరింగ్ ట్రాన్సెండెంటలిస్ట్, అంటే ఆస్పైరింగ్ భక్తుడు కావాలనుకున్న వాడు, అంటే సమ్ పీపుల్ లైక్ అస్ హు ఆర్ ట్రైయింగ్ టు బి డివోటీస్. వీఆర్ నాట్ డెఫినెట్లీ భక్తులం కాం మనం. భక్తులు కావాలి అనుకునే కొంచెం ఆశ, ఒక హోప్ ఉన్న వాళ్ళము, ఆశ ఉండాలని ఒక సంకల్పం ఉన్న వాళ్ళు ఇంటరాక్ట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ. ఇంకో సంఘంతో ఎలా చేస్తారు, వాట్ షుడ్ బి హిస్ వర్క్ ఎథిక్, ఎలా పనిచేయాలి, హూస్ కంపెనీ దే షుడ్ సీక్, హూస్ కంపెనీ దే షుడ్ అవాయిడ్, హౌ దే షుడ్ లివ్, హౌ can one know if he is making any spiritual progress at all, what really is the ultimate goal of life. దీని గురించి ఆయన చక్కగా కొన్ని శ్లోకాల్లోనే పొందుపరిచారు. దాంట్లో మనం 3 శ్లోకాలని తెలుసుకుందాం. ఫస్ట్ శ్లోకం ఏమో సెన్స్ గ్రాటిఫికేషన్ గురించి, ఆత్మ నిగ్రహం గురించి చెప్తారు. ఈ 3 శ్లోకాలు మహత్తరమైన శ్లోకాలు. ఎందుకంటే ఇవాళ మనం మాట్లాడుకునేది కూడా గృహస్థ జీవనంలో, మన జీవితాల్లో మనం భక్తి మార్గంలో ఎలా వెళ్ళాలి, వాట్ ఆర్ దిస్ వెరీ సింపుల్ థింగ్స్ దట్ వీ కెన్ డూ. అంటే మనం ప్రహ్లాదుడి గురించి అన్ని తెలుసుకున్నాక we come down to a point of what are the simple techniques with which we can use. మనం కంప్యూటర్లో కూడా మనం వాడుకున్నప్పుడు షార్ట్ కట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్, రైట్? సమ్టైమ్స్ a simple shortcut can save us a lot of time. సో నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో వచ్చేవి కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్. అవి మనకి ఎంత వీలుంటే మనం అంత దాన్ని అర్థం చేసుకోవచ్చు, ఎంత వీలుంటే దాన్ని మనం ప్రాక్టీస్ చేయడానికి చూడొచ్చు. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 6 విధాలు చెప్తారనమాట, విచ్ ఆర్ నాట్ ఫేవరబుల్ టు డివోషనల్ సర్వీస్. అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జన సంగస్య లౌల్యం చ షడ్భిర్ భక్తిర్ వినశ్యతి. అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జన సంగస్య లౌల్యం చ షడ్భిర్ భక్తి వినశ్యతి. One's devotional service is spoiled when one becomes too entangled into following 6 activities. ఒకటి, eating more than necessary, over endeavoring for mundane things, talking unnecessarily about mundane subject matter, practicing the scriptural rules and regulations only for the sake of following them and not for the sake of spiritual advancement, or rejecting the rules and regulations of the scriptures and working independently whimsically. ఈ యొక్క తప్పుని సాధారణంగా మనం కూడా చేస్తుంటాం, పట్ల నేను చేస్తుంటా. అంటే మనకి ఏదో చెప్పారు, చెప్పింది చేసేయాలని, అది మనకి ఆధ్యాత్మిక పురోగతి ఇస్తుందా లేదా అది అర్థం చేసుకోకుండా చేసుకోవడం, మనంతటా మనం కొంచెం అన్వయించుకొని ఏదో చేసేసుకోవడం, దట్స్ నో కామన్లీ వీ డూ ఇట్. Associating with worldly minded persons who are not interested in Krishna consciousness, being greedy for mundane achievements. ఈ 6 ఈ యొక్క మన దీనికి చెప్తారనమాట. కావాల్సి పాజిటివ్ దానికి వస్తే, ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగా సతో వృత్తి షడ్భిర్ భక్తి ప్రసిద్ధ్యతి. 6 చెప్తారు. ఉత్సాహము, నిశ్చయము, ధైర్యము, తత్తత్ కర్మ ప్రవర్తనము, సంగత్యాగం, శతో వృత్తి, షడ్భిర్ భక్తి ప్రసిద్ధ్యతి. 6 principles favorable to the execution of the pure devotional service. ఒకటి, బీయింగ్ ఎంతూజియాస్టిక్, అంటే భక్తి చేయాలని, సాధన చేయాలని, సేవ చేయాలని. శ్రీల ప్రభుపాద్ వారు భక్తి అనే పదానికి డివోషనల్ సర్వీస్ అని చెప్పారన్నమాట. డివోషన్ మీన్ భక్తి అంటే ఆటోమేటికలీ దేర్ షుడ్ బి ఏ సేవా కాంపనెంట్, ఇంకో నలుగురికి ఎలా చేయాలి అనేది. ఎనీ టైప్ ఆఫ్ సర్వీస్. బీయింగ్ ఎంతూజియాస్టిక్, ఎండివరింగ్ విత్ కాన్ఫిడెన్స్, భగవంతుడు తప్పకుండా మనని ప్రొటెక్ట్ చేస్తాడనే ఆ ధైర్యం. బీయింగ్ పేషెంట్, ఎందుకంటే భక్తి మార్గంలో కానీ మనం మన నిజ జీవితంలో ఉండే మనం ఎన్నో చేసే ఎండివర్స్లో ఆబ్వియస్గా ఎన్నో సార్లు మనకి ఒక ఫెయిల్యూర్ అనేది, ఓటమి అనేది తగులుతుంటుంది. పర్టికులర్లీ భక్తియుక్త సేవలో మనం సేవలు ఎప్పుడైతే చేస్తుంటామో ఎన్నో మనకి అడ్డంకులు, ఆటంకాలు, అవరోధాలు, ఓటమి కూడా వస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు బి పేషెంట్, యాక్టింగ్ అకార్డింగ్ టు ది రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ సచ్ యాజ్ శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం. అది మనం ప్రహ్లాద చరిత్రలో చదువుకున్నాం కదా. శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఇది ప్రహ్లాదుడి ద్వారా నవవిధ భక్తిలో వచ్చింది మనకి. Abandoning the association of non-devotees, following in the footsteps of previous acharyas, these 6 principles undoubtedly assure the complete success of pure devotional service. ఇది ఇంకొకటి చెప్పారు.
థర్డ్ది దీనికంటే కూడా చాలా సింపుల్గా చెప్పారు. ఇవి కూడా మనకి ఏమైనా కొన్ని చేయడానికి కొంచెం కష్టం అనిపిస్తే, అవాయిడ్ చేయడం కూడా కష్టం అనిపిస్తే, చేయవలసినవి కూడా చేయడం మనకి కష్టం అనిపిస్తే, ఇంకోటి సింపుల్గా మనం గృహస్థులుగా ఉన్నప్పుడు మనం చేసుకునేది ఏంటి అనేది కూడా చెప్పబడింది అన్నమాట. దదాతి ప్రతిగృహాతి గుహ్యం ఆఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షట్విధం ప్రీతి లక్షణం. దదాతి ప్రతిగృహాతి గుహ్యం ఆఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధిం ప్రీతి లక్షణం. ఆఫరింగ్ గిఫ్ట్స్ ఇన్ చారిటీ, యాక్సెప్టింగ్ చారిటబుల్ గిఫ్ట్. అందుకని మన కల్చర్లో కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పుతారు కదా, ఇవ్వడము తీసుకోవడం. దిస్ వన్ వెరీ గుడ్ థింగ్. మన టెంపుల్స్లో కూడా చూస్తుంటాం. ఆ చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ టెంపుల్కి వచ్చినప్పుడు వాళ్ళు వేయడం కాకుండా హుండీలో దే గివ్ సమ్ మనీ టు ద చిల్డ్రన్ టు పుట్ ఇన్ ది హుండీ. సో దిస్ ఈస్ కల్చరలీ దట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ చైల్డ్ దట్ నో యూ హ్యావ్ టు గివ్ సంథింగ్. ఇట్స్ నాట్ దట్ ఆల్వేస్ యూ వాంట్ ఇట్, యూ హ్యావ్ టు ఆల్సో గివ్ సంథింగ్ అనేది చిన్నప్పటి నుంచి మనకి ఆ సంస్కృతిలో నేర్పబడింది. ఆఫరింగ్ గిఫ్ట్స్, యాక్సెప్టింగ్ గిఫ్ట్స్, రివీలింగ్ వన్స్ మైండ్స్ ఇన్ కాన్ఫిడెంట్. అంటే మన భక్తి మార్గంలో, మనం డివోషన్లో వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ మెంటర్ అండ్ ఎ కౌన్సిలర్. ఎందుకంటే మనకు కూడా ఎన్నో డౌట్స్ వస్తుంటాయి, ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, ఎన్నో సందిగ్ధ పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి షుడ్ ఆల్వేస్ హ్యావ్ సంబడి, ఎవరైతే మనకి ఎవరి మీద అయితే కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళకి మన గురించి చెప్పుకోవడము, వాళ్ళు మనని అడిగేటట్టు కూడా చేసుకోవడం. ఇంక్వైరింగ్ కాన్ఫిడెన్షియలీ అండ్ యాక్సెప్టింగ్ ప్రసాదం తీసుకోవడము, గ్రహించడం. ఆఫరింగ్ ప్రసాదం, ఎవరికైనా ప్రసాదం ఇవ్వడానికి మనం కుతూహలం చూపెట్టడం. ఆర్ ది 6 సిమ్టమ్స్ ఆఫ్ లవ్ షేర్డ్ బై వన్ డివోటీ టు అనదర్. ఇవి చేస్తే ఆటోమేటిక్గా ప్రోగ్రెస్ అవుతారని చెప్పడం జరిగింది అనమాట. హరే కృష్ణ. ఎనీ రియలైజేషన్, పద్మాసిని, యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ from Ramayana or anyone open? We can have 5 minutes of discussion on this before we go. మనకు హరే కృష్ణ అండి, నేను గౌతమ్ని. మూడవ శ్లోకాన్ని చూస్తే నాకు బ్రాహ్మణులకు చెప్పబడిన కర్మల గురించి నాకు గుర్తొచ్చిందండి. అధ్యాపనం, అధ్యయనం, యజనం, యాజనం, దానం, ప్రతిగృహణాతి. సేమ్ అదే శ్లోకము పారాఫ్రేజ్ చేసి చెప్పినట్టుగా నాకు అనిపించిందండి. Correct. Yes, very good. Thanks a lot. Padmasini or Biraja, you want to share anything? ఇక్కడ మనకి పూర్వాచార్యులు చూపించిన మార్గం అది నాకు సుందరకాండ గుర్తొచ్చింది మామ. సో అక్కడ అంటే ఆయన హనుమంతులు వారు చెప్తారు కదా, తతో రావణ నీతాయ సీతాయ శత్రుకరక్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పతి అని. సో ఆ చారణాచరితే పతి అన్నది అక్కడ నాకు అంటే పూర్వాచార్యులు మనకి పెద్దవాళ్ళు చూపించిన మార్గంలో మనం వెళ్తే కనుక, సో ఆ మార్గదర్శకులుగా వాళ్ళని పెట్టుకొని వాళ్ళు చూపించిన మార్గంలో వెళ్ళడం వల్ల మనకి హర్డల్స్ ని మనం దాటడానికి కూడా మనకి వాళ్ళ దన్ను అంటూ వాళ్ళ ప్రొటెక్షన్ అండ్ వాళ్ళు మనకి మార్గదర్శకులుగా నిలబడతారు. కాబట్టి మనకి పడిపోవడం అంటూ ఉండదు. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం మనం తిన్నగా వెళ్ళగలుగుతాం ఆ మార్గంలో అన్నది నాకు అది గుర్తొచ్చింది. సుందరకాండ గుర్తొచ్చింది. Very good. Thanks Amma. Biraja, you want to share? Yeah. Biraja and Satya later. Yeah, sure అండి. హరే కృష్ణ. అంటే ఇవన్నీ ఆల్ ద సీలియన్ పాయింట్స్ అవన్నీ మనకి ఉపయోగించేవే, ఇవి ఉపయోగపడేవే. సో అయితే ఇప్పుడు మనము మన ఈ దైనందిక జీవితంలో ఇవి అన్వయించుకోవాలి అంటే అది కొంచెం ఏది ఆ కృషితో ఉంటుంది. అది తినగా మేము తీయగుండనట్టు వి నీడ్ టు ప్రాక్టీస్, సెల్ఫ్ ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొదటి శ్లోకంలో ఈటింగ్ లిమిటెడ్ అది ఒకటి. దాని తర్వాత ఏది ఈ ముండేన్ థింగ్స్ అన్నప్పుడు
we can think like ఈ గాసిప్, దాని తర్వాత టూ మచ్ ఆఫ్ ఈ పొలిటికల్ స్టఫ్ ఇవన్నీ ఉంటాయి కదా, న్యూస్ అంతా కొంచెం కట్ డౌన్ చేసుకోవాలి, యాజ్ లిమిటెడ్ యాజ్ పాసిబుల్ we need to do. And ఇంకోటి ఏంటంటే లైక్ being associated with only Krishna consciousness people or like our devotees మనకి కష్టం కాబట్టి ఏదో తామరాకు మీద బిందువులాగా వ్యవహరిస్తూ ఉండాలి. మనకి వాళ్ళని క్రిటిసైజ్ చేయొద్దు, ఎందుకంటే మనలాగే అందరూ బాగుపరుచుకునే ప్రయత్నం చేసేవాళ్లే, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక అంతే, అందరి గమ్యం ఒకటే కదా. సో అది మనము అనుకుంటాం లైక్ ఏంటంటే అంత మంచిగా అవుతుంటే బానే ఉంటుంది, కానీ ఒక్కసారి మనకి ఆ టెస్టింగ్ టైమ్స్ వస్తే చతికిలు పడిపోతాం. సో ఆ టైమ్స్ లో భగవంతుడు గుర్తు రాలేదంటే డెఫినెట్ గా మన ప్రయత్నం తక్కువన్నట్టే. సో ఇవన్నీ ఇదే అండి. అంటే ఇప్పుడు మన సొంత, ఇప్పుడు నేనేలా ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడు నాకెలా అన్వయించగలను, నేను ఎవ్రీ డే ఏం చేయాలి ఏంటి అనే దాని మీద నేను ఆలోచించాను. దీస్ థింగ్స్ ఆర్ లైక్ డెఫినెట్లీ స్లోగా మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలనిపిస్తుంది నాకు. వెరీ గుడ్, థ్యాంక్స్ అలాట్ వీరజ్. Satya and then Thirumal after that. You want to share anything, Satya, on these important shlokas? Sure, Mo. So ఇది మనకి ఇవన్నీ ఆచార్యులు చెప్పినవి ఆచరించి చూపించిన మార్గదర్శకుల్ని చూసి మనం నేర్చుకోవచ్చు. అయితే మన రామాయణంలో రాముల వారు ప్రవర్తనని చూసి we can understand a lot of these things. He has lived by example, and ఆయన ఎవరైనా ఆయనకి ఏమైనా చిన్న ఉపకారం చేసినాను, ఎవరి దగ్గర నుంచి ఉపకారం పొందినాను, ఆయన ఎలా రెసిప్రొకేట్ చేసేవారు, ఆయన ఎన్నిసార్లు తలుచుకొని ఎలాగా, అంటే గుహుడు చిన్న ఉపకారం చేశాడు, అదే ఆయన దాటలేక కాదు, అది ఇప్పుడు రామయ్య తండ్రిని దాటిస్తాడు, అది దాటించాక కూడాను ఆయన ఎన్నిసార్లు తలుచుకొని మళ్ళా సీతమ్మ వారితో తిరిగి వస్తుంటే గుహుడిని వచ్చి కలిసి వెళ్తాడు ఆయన. అది దట్ షోస్ ద గ్రేషియస్నెస్ ఆఫ్ అ పర్సన్ హూ ఇస్ ఆన్ దిస్ పాత్ ఆర్ ఆ డివోటీ అని, ఆయన ఎలాగా బేసిక్లీ హూ ఇస్ ఇన్ దట్ రైట్ పాత్ ఎలాగా ఉండాలి అన్నది ఆయన యాక్ట్ చేసి చూపెట్టారు ఆయన రాముల వారు. సో ఆయనని చూసి, ఆయన ఉదాహరణగా చూసి మనకి ఇవన్నీ క్వాలిటీస్ ఆయనలో మనకి కనబడుతూ ఉంటాయి అని నేను మళ్ళా గుర్తు చేసుకుంటాను రాముల వారిని. థ్యాంక్ యూ. తిరుమల్, నీ రియలైజేషన్ చెప్తావా? సో వీ కెన్ మూవ్ టు ది నెక్స్ట్ సెక్షన్ లేటర్. చెప్పనా? నీ రియలైజేషన్స్ ఒక 2-3 minutes. అంటే ఇప్పుడు మూడో దానికి చెప్పనా? నో ప్రాబ్లం. అదే ఒకదానికి చెప్తాను. ఇప్పుడు దీంట్లో మూడో దాంట్లో మనం ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మూడో దాంట్లో ఒక 2 విషయాలు ఉన్నాయి. ఒకటి స్వీకరణ, యాక్సెప్టింగ్, 2 వితరణ, గివింగ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్. స్వీకరణ, వితరణ అనే ఈ 2 పదాలు చాలా చాలా అన్ఫాటన్, చాలా అసలు కాదు, వాటి లోతు తెలుసుకోవడం చాలా కష్టమైన అభిప్రాయం. ఎందుకంటే ఇవి పరిస్థితి బట్టి అవి మారుతూ ఉంటాయి. అంటే స్వీకరణ ఏమిటి, వితరణ ఏమిటి, వితరణ అంటే డిస్ట్రిబ్యూషన్ ఏమిటి, చారిటీ అనండి, ఏమైనా. స్వీకరణ అంటే ఒకటే 2 దృష్టాంతాలు చెప్తాను, ఎగ్జాంపుల్స్ ఏమి ఉంటాయి. మీరు వద్దు కాదు, నేను ఏమైనా నా భావం తప్పు ఉంది అంటే మీరు ఒకసారి నాకు చెప్పండి, నాకు ఇబ్బంది కాదు. ఇప్పుడు మనం సంఘంలో చూస్తున్నాం, సమాజంలో, అంటే నేటి సమాజం దృష్టిలో చెప్తున్నాను. ఇప్పుడు ఏమైతే ఎక్కడో చూస్తాం, పాపం ఒక అవసరం కొద్ది ఉంటాడు, పాపం తిండిదే కాలం ఇస్తుంటే మనం చూస్తుంటే రోడ్ మీద వెళ్తుంటే మనకు కనిపిస్తారు. ఇట్ ఇస్ నాట్ ఫర్ గుడి దగ్గర అక్కడ కాదు. సో సమ్హౌ ఫుట్పాత్ మీద నడుస్తుంటే వి ఫైండ్ సమ్ పీపుల్స్, అయ్యో ఇస్తే బాగుంటుంది అని మనం ఇస్తాం వాళ్ళకి. సో ఇట్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ మైండ్ అండ్ హార్ట్. వాళ్ళ మీద చేయబడకపోవచ్చు, బాబు దానం చేయండి అడగచ్చు, అడగకపోవచ్చు, అడిగినా మనం ఒకసారి ఇవ్వాలనిపిస్తే మనం ఇస్తాం, వాడు స్వీకరిస్తాం, మనం ఇస్తాం. అయ్యో వాడు ఒక అవసరం తీరుతుంది, వాడు కడుపు తిరుగుతుంది, వాడికి ఏమైనా ఉంటుంది ఆ ఉద్దేశంలో మనం ఇస్తాం అంతే. ఇచ్చిన తర్వాత వాడు రోజు వాడికి అది ఎవరో ఒకరు ఇస్తే బాగుంటుందని కోరుకుంటాం, వాడి జీవితం గడవాలని కోరుకుంటాం. వాడు అలానే మేబీ ఇట్స్ మెకానికల్ రొటీన్, సరదాగా ఉండు ద్వారా సరదాగా ఉండు సారు అంటాడు వాడు, అంతే కదా. ఇట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ టైప్ ఆఫ్ స్వీకరణ అండ్ వితరణ మనం సాధారణంగా మన పండుగ దినాల ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గర మనం చూస్తాం, శ్రవణ మాసంలో మనం చూస్తాం.
ఈ వాయనాలు పుచ్చుకోవడం, వాయనాలు ఇవ్వడం, పుచ్చుకోవడం చాలా ఇలా ఉంటుంది. అందరికీ అన్నీ ఉంటాయి. ఒక 10 మందిని పిలుస్తాం. ఇట్ ఇస్ నాట్ ఫర్ మనకు తెలిసిన వాళ్ళని పిలుస్తాం. ఇచ్చిన తర్వాత కూడా తీసుకున్నవాడు కూడా చల్లగా కూడా పెడతారు, పుచ్చుకున్నవాడు కూడా చల్లగా కూడా తీసుకుంటారు. సో ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఒక మంచి మనస్సుతో ఒక దాంట్లో ఇస్తారంటే ఇట్ ఇస్ నాట్ ఫలాపేక్ష లేదు. మీరు చల్లగా ఉండాలి, మేము చల్లగా ఉండాలి, మీరు బాగుండాలి, మేము బాగుండాలి అనే ఒక పాజిటివ్ దాంట్లో ఉంటుంది. ఇవి మనము చేయాలి, నాట్ ఫర్ డెమాన్స్ట్రేషన్. సో బికాస్ వి ఆల్సో సీక్ సమ్ కైండ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లాత్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్. సో అలా కాకుండా ఇది ఒక ప్రయోజనార్థం జరిగితే బాగుంటుంది. అలానే జరుగుతున్నాయి కూడా. డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు ఒక వేరే విషయం. ఎలక్షన్ టైంలో అభ్యర్థులు ఏం చేస్తారు, బట్టలు ఇస్తారు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇంకేదో ఇస్తారు. సో ఇవన్నీ ఏమిటి టు అట్రాక్ట్ వర్డ్స్, బట్ దట్ ఈస్ యూ డోంట్ కాల్ దట్ యాజ్ స్వీకరణ వితరణ. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ టు గెయిన్ సంథింగ్ ఎల్స్. సో నిజమైన స్వీకరణలు మన మనస్సులోంచి అది పుట్టుకురావాలి. మనస్సులోంచి ఎటువంటి ఏమీ ఫలాపేక్ష పుట్టుకురావడం ఉంటుంది. ఇది చాలా చక్కటి విషయం. ఇది నాకు ఎందుకు బాగా నచ్చింది కూడా అనిపిస్తుంది. గౌతమ్ గారు కూడా చెప్పడం జరిగింది, రామాయణం చాలా బాగుంది. ఇది నేను దిస్ ఇస్ వాట్ ఐ అబ్జర్వ్ సార్. ఇప్పుడు గివింగ్ అండ్ టేకింగ్ అంటారు కదా, యాక్సెప్టింగ్ ఈజ్ నాట్ రాంగ్, గివింగ్ ఈజ్ వెరీ గుడ్ ఆల్సో. హరే కృష్ణ, థ్యాంక్స్ అలాట్. సో ఇంపార్టెంట్ శ్లోకాలు అంటే మనకి ఈ టాపిక్ కి సంబంధించినవి కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్. అంటే మా ఇస్కాన్ లో ఈ యొక్క 3rd శ్లోకాన్ని బాగా చెప్తుంటారు అనమాట. దదాతి ప్రతిగృహ్ణాతి, గివింగ్ అండ్ టేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ముఖ్యంగా గుహ్యం ఆఖ్యాతి పృచ్చతి. అది ఇందాక చెప్పినట్టు మెంటర్ అనేది మనకి ఒక జీవితంలో ఎవరో ఒకళ్ళు మనం తెచ్చుకోవాలి. సో దట్ వీ కెన్ ఇన్ కాన్ఫిడెన్స్ ask them or tell them if we have any problems. It need not be relative, it need not be, could be a friend, could be anybody, but a physical direct touch with the mentor is very important. Andukani ISKCON lo maki bhakti vrukshal unnappudu we always have mentors and counselors. Valaki each and everybody has a mentor and everybody is a mentee in a way. So it automatically helps and it builds a very nice relationship in the people anamata. సో మన నెక్స్ట్కి విల్ జస్ట్ మూవ్. ఈ యొక్క నెక్స్ట్ సమ్మరీలో 15వ అధ్యాయంలో నారదుడు యుధిష్ఠుడికి డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ బ్రాహ్మణస్ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే బ్రాహ్మణుల్లో కొంతమంది ఏంటంటే గృహస్థలుగా ఉండి మనలాగా మోస్ట్లీ అటాచ్డ్ టు ఫ్రూటివ్ యాక్టివిటీస్, మన కామ్యకర్మలు చేసుకుంటూ కొంత సంఘానికి మంచి ఉండేటట్లు చేసే అలాంటి వాళ్ళు ఉంటారు బ్రాహ్మణస్. వాళ్ళకంటే కొంతమంది ఒక ఆస్టెరిటీస్, తపస్సు, యజ్ఞయాగాదులు చేసి గృహస్థ జీవనంలో నుంచి కొంచెం రిటైర్ అయి వెళ్ళిన వాళ్ళు వానప్రస్థులు అని చెప్పబడతారు. అలాంటి బ్రాహ్మణుల కంటే ఇంకా వేదాధ్యయనం చేసి ఇంకోళ్ళకి పంచిపెట్టడం, ప్రచారం చేయడం, భగవన్ నామ స్మరణం చేయడం అని కూడా ఉంటారు అన్నమాట. అండ్ స్టిల్ దర్ అదర్ బ్రాహ్మణ్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది యోగా, ఎస్పెషల్లీ భక్తి యోగాన్ని పాటించవలసింది. తమ జీవిత ధ్యేయమే పూర్తి భక్తి సేవలో నియుక్తులు అవ్వటము. అలా చేసి వాళ్ళ కొరకే కాకుండా అన్నిటినీ రినౌన్స్ చేసి దేశాలు తిరుగుతూ భగవన్ నామ ప్రచారణం చేసే వాళ్ళని సన్యాసులు అని చెప్తారని 4 రకాలు. అంటే గృహస్థాశ్రమాల్లో మనకి వర్ణాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి కదా, బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. ఈ అన్నిటికీ లింక్ చేస్తూ ఈ బ్రాహ్మణులు, వెరైటీస్ ఆఫ్ బ్రాహ్మణుల గురించి ఇక్కడ 15వ అధ్యాయంలో చెప్పబడుతుంది. తర్వాత ఈ యొక్క ఇంద్రియ తృప్తి గురించి, దానివల్ల వచ్చే నష్టాల గురించి ప్రహ్లాదుడైతే తన క్లాస్మేట్కి ఎలా చెప్పాడు అలాంటి కొన్ని శ్లోకాలు చెప్పబడతాయి. చారిటీ గురించి కూడా చెప్పబడుతుంది. కర్మకాండ యాక్టివిటీస్ అంటే మన కర్మకాండ, వేదాల్లో చెప్పిన కర్మకాండలు కూడా మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలా చేయాలి అనేది కూడా చెప్పబడుతుంది. పర్టికులర్గా పితృలకి మనం ఎలా సమర్పించాలి, హౌ డు వి ఆఫర్ అవర్ ఒబ్లేషన్స్ అండ్ రెస్పెక్ట్స్ టు పీపుల్ అనేది, అది కూడా ఒక కర్మకాండలో ఒక విధానమే. అండ్ అది కూడా ఆథరైజ్డ్, అండ్ అది కూడా చేయవలసింది. ఎలా చేయాలనేది నారదుడు యుధిష్ఠిరుడికి చెప్పడం జరిగింది. ఇలాగా ఈ యొక్క ప్రహ్లాదుడి యొక్క ఈ 7వ స్కంధం అంటే నారదుడు తన చరిత్ర చెప్పాక ముగుస్తున్నాడు. సో టుడే వీఆర్ కంక్లూడింగ్. నేను ఇవాళ పోతన భాగవతంలోంచి ఏమి తీసుకోలేదు, ఎందుకంటే మనం అనుకున్నవన్నీ ఆల్మోస్ట్ అలానే పోతన భాగవతంలో కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్. నేను ఎందుకు తీసుకోలేదంటే సిన్స్ వీఆర్ ఇన్ ది లాస్ట్ డే ఆఫ్ ది లాస్ట్ క్లాస్ ఆన్ ది ప్రహ్లాద్ చరిత్ర. నేను ఒకసారి లాస్ట్ ఇయర్ ఆస్టిన్కి వచ్చినప్పుడు, అక్కడ బిఫోర్ ఇయర్ ఆస్టిన్కి వచ్చినప్పుడు మేలో వచ్చాను. అప్పుడు నరసింహ జయంతి అయిందనమాట అక్కడ.
సో వాళ్ళు అక్కడ క్లాస్ తీసుకోమన్నారు. మామూలుగా ప్రహ్లాద చరిత్ర గురించి చెప్పడము, నరసింహదేవుడి శ్లోకాలు చెప్పడం అది కొంచెం తీసుకొని నేనేమనుకున్నానంటే అక్కడ చాలా మంది యంగ్స్టర్స్ ఉంటారన్నమాట ఆ కాంగ్రిగేషన్‌లో. మాధవి వాళ్ళ కాంగ్రిగేషన్‌లో యూత్ ఆర్ వెరీ యాక్టివ్. సో వాళ్ళకి కొంచెం భారతదేశంలో ఉండే నరసింహ క్షేత్రాల గురించి పరిచయం చేద్దామని ఒక చిన్న ప్రెజెంటేషన్ లాంటిది చేశాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు రన్ త్రూ, ఎందుకంటే ఇవాళ మన లాస్ట్ క్లాస్ ఆన్ ది స్కందం. నరసింహ చరిత్ర ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇఫ్ యూ అలో మీ ఇన్ జస్ట్ 10 minutes ఐ విల్ డూ దట్. 10 to 12 minutes. మీకు అన్ని తెలిసినవే అవి. జస్ట్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ రీక్యాప్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. Probably 1 or 2 may be new to you, but otherwise most of the things should be there. One second, I'm getting the presentation up. Please hold on. Somebody has to mute themselves. I think 1 second, I will do it. Okay. So this basically, you're able to see, right? కనబడుతుంది కదా? కనబడుతుందండి. సో డిఫరెంట్ మనకి భారతదేశంలో ఎన్నో నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. సో లెట్స్ గో వన్ బై వన్. సాధారణంగా మనకి ఎక్కువ కనబడే సౌత్ ఇండియాలోనే. సో నేను వెస్ట్ బెంగాల్లో కనిపించే నరసింహ క్షేత్రం గురించి చెప్తాను. ఇప్పుడు మాయాపూర్ అంటే నవదీప్ ధామ్, చైతన్య మహాప్రభు పుట్టి అక్కడ ఆయన ప్రచారం చేసిన ప్లేస్లో నరసింహపల్లి అని ఉందన్నమాట. అది కల్కటాకి అబౌట్ 2-3 hours. అదేంటంటే ఏం చెప్తారంటే నరసింహదేవుడు కెన్ సంబడి రీడ్ ఇట్ వన్ బై వన్? వీ కెన్ రీడ్ ఇట్ క్విక్లీ. బీరజా, యు వాంట్ టు రీడ్ ఇట్? Sure అండి. Sri Narasimha Palli Navadvip. Lord Narasimha Deva came here to take rest and wash the blood from his hands after bestowing his mercy on Prahlada by killing his demonic father Hiranyakashipu. Next to the temple is a lake left behind by the Mandakini river that flowed here at that time. When Lord Narasimha Deva arrived here, he drank the sweet water of this river to refresh himself and also wash the blood of Hiranyakashipu from his hands. Knowing that Lord Narasimha Deva had come to take rest here, all the demigods followed him, constructed large palaces and worshipped him with great opulence. The changing course of Mandakini river covered the demigod palaces and destroyed them, and all the remains of them now are the hills that surround this area. Lord Sri Chaitanya Mahaprabhu and his associates used to come here regularly to discuss Lord Narasimha Katha and perform Harinama Sankirtana. హరే కృష్ణ. ఇది బెంగాల్లో ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి బాగా తెలిసినవే అహోబిలం, 9 నరసింహ క్షేత్రాలని. దీని గురించి కూడా ఒకసారి మనం చర్చించుకున్నాము. నేను డాక్యుమెంట్ కూడా మీకు పంపించాను. ఆంధ్రప్రదేశ్ విజిటెడ్ బై సీఎం అంటే చైతన్య మహాప్రభు సౌత్ ఇండియా టూర్లో వెళ్ళిన ప్లేస్ అనమాట. ఇది కూడా చాలా చక్కటి నరసింహ క్షేత్రము, చాలా ప్రిస్టైన్గా ఉంటుంది. వెరీ నైస్ టు గో. సింహాచలం మన అందరికీ తెలిసింది, వైజాగ్ దగ్గర ఉన్న సింహాచలం వరాహ నరసింహస్వామి. ప్రహ్లాదుడి కోరిక మేరకు నరసింహుడు అలా మనకి అక్కడ అవతరించాడని చెప్పడం జరుగుతుంది. అంటే నరసింహ చరిత్రలో చెప్పుకోవాలంటే కొన్ని మనం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని శిక్షించడంలో ప్రహ్లాదుని సముద్రంలోకి తోసేస్తాడని కూడా చెప్తారు కదా. అక్కడ ఒక హిల్ని చూపెడతారనమాట. ఆ హిల్ నుంచి ప్రహ్లాదుని పడేశారని కూడా చూపడం జరుగుతుంది. మంగళగిరి కూడా మనం తెలుసుకున్నదే, ఒక రాక్షసుని వధ వల్ల అక్కడ వస్తుంది. నరసింహుడు భగవంతుడు రావడం, నరసింహుడు వెలకొలడం. ఇప్పుడు మనకు నరసింహుడు మంగళగిరి అంటే పానకాల నరసింహస్వామి అని చెప్తాం కదా. దాంట్లో విశేషం ఏంటంటే లార్డ్ టుక్ అమృతం నెక్టర్ టు కూల్ డౌన్. అప్పుడు ఆ రోజుల్లో కృతయుగంలో అమృతం తాగి హీ వాస్ కూలింగ్ డౌన్. అండ్ దెన్ ఇన్ త్రేతాయుగంలో నెయ్యి, అదే డీటీ, ఇట్ యూస్ టు టేక్ ఘీ. ద్వాపర యుగంలో మిల్క్, అండ్ ఇప్పుడు ఇన్ ద్వాపర అండ్ విత్ పానకం
ఇన్ కలియుగ. ఇప్పుడు మన పానక నరసింహస్వామి అంటాం కదా, ఈ డిఫరెంట్ యుగాల్లో సేమ్ డీటీ యూస్ టు టేక్ డిఫరెంట్ థింగ్స్. ఇట్స్ ఆల్సో వండర్ఫుల్ టెంపుల్. మీరందరూ కూడా చూసే ఉంటారని ఐ హోప్. ద బ్యూటిఫుల్ టెంపుల్. ఈ రోజుల్లో కూడా ఇట్స్ వెరీ పాపులర్. అక్కడ చైతన్య మహాప్రభు వెళ్ళడం, చాలా మంది పెద్ద ఆచార్యులు కూడా వెళ్ళి అక్కడ భాగవత సప్తాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. తర్వాత అంతర్వేది అని ప్లేస్ ఉంది, ఈస్ట్ గోదావరి. అక్కడ గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తున్నాడు. ఆఫ్టర్ అ లాంగ్ జర్నీ మహారాష్ట్రలో వచ్చిన గోదావరి ఇట్ మర్జెస్ ఇన్ టు సీ దేర్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. We went there a couple of years back. It's about 2-3 hours from Rajahmundry, 3 hours from Rajahmundry. మంచి నరసింహ టెంపుల్ కూడా ఉంది. ఇట్స్ ఎ వెరీ నైస్ ప్లేస్. అక్కడ సీ వాటర్ ఈజ్ నాట్ సాల్ట్ ఇన్ ది కాన్ఫరెన్స్. అక్కడ సముద్ర నీరు కూడా తీయగా ఉంటుంది, ఎందుకంటే గోదావరి కమ్స్ అండ్ రెస్ట్ దేర్. తర్వాత పెంచలకోన, నెల్లూరు దగ్గర ఉన్న పెంచలకోన అక్కడ. అండ్ ఇది కూడా ఈ పెంచలకోనలో కూడా నరసింహ టుక్ బాత్ హియర్ టు విత్డ్రా హిస్ ఇన్కార్నేషన్ అండ్ షెడ్ హిస్ యాంగర్ ఆఫ్ ఫియర్నెస్. ఇది కూడా బ్యూటిఫుల్ ప్లేస్. తర్వాత ఆఫ్ కోర్స్ మనకి యాదగిరిగుట్ట తెలిసిందే. యాదగిరిగుట్ట ఈజ్ మోర్ ఫేమస్ బికాస్ ఆఫ్ ఏ డివోటీ. ఈ త్రేతాయుగంలో యాదర్శి అనే ఋషి చేయడం, దానివల్ల అక్కడ నరసింహదేవుడు వచ్చాడని చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత బీదర్లో ఇంకొక పెద్ద నరసింహ క్షేత్రం ఉంది. దాంట్లో వాటర్లోంచి కూడా వెళ్లాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ శ్రీ వైష్ణవులకి బాగా ప్రసిద్ధిగాంచింది మేల్కోటే. మేల్కోటేలో ఒక రామానుజులు ఉండడము, అక్కడ కూడా వెరీ బ్యూటిఫుల్ నరసింహ టెంపుల్ ఒకటి ఉంది. తర్వాత పూణేలో కూడా శ్రీ లక్ష్మీ నరసింహ టెంపుల్ ఉంది. తమిళనాడులో నామక్కల్ అనే ప్లేస్లో లక్ష్మీదేవి అక్కడ పెనెన్స్ చేయడం. పద్మాసిని నువ్వు చదువుతావా? ఇది రామాయణానికి సంబంధించింది కొంచెం. తప్పకుండా మామ. జై శ్రీరామ్. When Lakshmi Devi was doing penance at this place, Hanuman passing by was carrying an image made of Saligrama. Lakshmi requested him to help her with a view of Vishnu in the form of Nrsimha. Hanuman entrusted the Saligrama to her and requested her to hold it until he returns. Lakshmi could not bear the weight and placed the image at this place, which grew into a mountain before Hanuman could return. Narasimha appeared before both of them and set his abode at this place. It is called Namakkal. ఒక్కటి చెప్పాలా నేను దీని గురించి? ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలియదు అందరికి. ఇప్పుడు మనకి శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిషియన్ ఉన్నారు కదా, ఆయన చాలా నరసింహ భక్తుడు. ఆయన శ్రీ వైష్ణవుడు. ఆయనకి చాలా నరసింహ భక్తుడు. ఈ నమ్మక్కల్ లక్ష్మీదేవి ఆయనకి చాలా ఇష్టదేవత. ఆయనకి ఏంటంటే నమ్మక్కల్ దేవి, ఆవిడ పేరు నేను మర్చిపోయాను, ఆవిడ వచ్చి ఆయనకి కల్లో కనబడి ఆయనకి మ్యాథమెటిక్స్ చెప్పిందని చెప్తాడు. ఆయన థీరమ్స్ అన్ని, ఇప్పటికీ ప్రూఫ్స్ లేని థీరమ్స్ అన్ని కూడాను ఆయన క్రియేట్ చేసినవన్నీ కూడా ఆవిడ కల్లో కనబడి చెప్పిందంటే ఆయన ఎప్పుడు చెప్పేవారు అనమాట. థ్యాంక్స్ అలాట్. వెరీ నైస్. అండ్ తలసేరి అంది హిందూ అనే రాజస్థాన్లో కూడా ఒక టెంపుల్ ఉందన్నమాట. ఇంకొకటి ఇంట్రెస్టింగ్, అంటే చాలా ఉన్నాయి ఇలాంటి టెంపుల్స్. ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మామూలుగా ఏదో ఇప్పుడు ఈ భగవంతుడి యొక్క లీలలు డిఫరెంట్ కల్పాల్లో అవుతుంటాయి కదా. ఇంకో హిస్టారియన్స్ ప్రకారము ఇప్పుడు పాకిస్తాన్లో ఉండే ముల్తాన్ అంటే మనకి బాగా తెలుసుకోవాలంటే షోయబ్ అఖ్తర్ ప్లేస్. దట్స్ వై ఈజ్ ఫ్రమ్ ముల్తాన్, రైట్? సో దీంట్లో కూడా ఇక్కడ కూడా ఒకనొక కల్పంలో దెర్ ఈస్ ఎ ప్రహ్లాద్ చరిత్ర అయిందని ఉంది. According to the opinion of some historians, Prahlad Maharaj was born in Treta Yuga in Multan, in a state of Punjab. He was born of Hiranyakashipu, a king of the dynasty of Kashyapa. Prahlad Maharaj was a great devotee of Lord Vishnu, but his father was very much against Vishnu. Because of the father and son thus differed in their consciousness, the demon father inflicted all kinds of bodily pain on Prahlada. When this torture became intolerable, Supreme Lord appeared, Lord Narasimha, and killed the great demon Hiranyakashipu. చైతన్య చరితామృతంలో చెప్పబడింది. Prahlad temple is an ancient Hindu temple located in Multan, now in Pakistan, earlier known as Kashyapapur. It is named after Prahlad and dedicated to Lord Narasimha. The temple of Prahlad Puri is said to have been built by Prahlad Maharaj in honor of Narasimha Dev. The Prahlad Puri temple, like the Sun temple of Multan, had been destroyed by Muslim conquest of Multan, suffered several material losses, and was reduced to a non-restrictive shrine by the 19th century. But it's a pretty interesting. The Narasimha's avatara, Narasimha's Leela happens in different places.
మనకి బాగా తెలిసింది అహోబిలము, బట్ నార్మల్లీ ఇట్ ఈస్ లైక్ దట్. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో టుడే with this we have completed the 15th chapter summary study of 7th canto of Srimad Bhagavatam. Thanks a lot for all the cooperation and help. And again, Poppy doesn't want, but I think one must thank Poppy for her thing. నేను ఇది కంటిన్యూషన్ లో ఇప్పుడు వచ్చేది కొన్ని రోజుల తర్వాత మనకి నవంబర్ 1 నుంచి దామోదర మంత్ అని వస్తుంది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత సూర్యమానం చంద్రమానం బట్టి నార్త్ ఇండియన్స్కి అయితే అది కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. సౌత్ ఇండియన్స్కి 2 వారాల తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. అంటే శ్రీకృష్ణుడికి కార్తీక మాసంకి సంబంధించింది ఏంటంటే కార్తీక మాసంలోనే దామోదర లీల అవుతుంది. అది కూడా చాలా చక్కగా డీటెయిల్గా వర్ణింపబడింది శ్రీమద్ భాగవతంలో. గోవర్ధన లీల అవుతుంది. అఫ్కోర్స్ దామోదర లీలతో పాటు నలకువేల విమోచనము, గోవర్ధన లీల చాలా డీటెయిల్గా ఉంటుంది. 3 చాప్టర్స్, చాలా బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్తో మంచి శ్లోకాలు వస్తాయి. తులసి వివాహం అవుతుంది, రాధాకుండల ఆవిర్భావం అవుతుంది. చాలా ఎన్నో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆఫ్ కృష్ణ హ్యాపెన్స్ డ్యూరింగ్ కార్తిక్ మంత్. అందుకనే ఇప్పుడు ఈ వచ్చే మాసాల నుంచి మనం ఈ దామోదర లీలలోంచి మంచి శ్లోకాలు, దామోదర లీలలోంచి లీల తెలిసినప్పటికీ ఇప్పుడు దామోదర లీలని వర్ణించుండే మంచి 8 శ్లోకాలు ఉన్నాయన్నమాట. అవి సాధారణంగా దామోదర మంత్లో ప్రతిరోజు మేము చదువుకునే శ్లోకాలు. దాంట్లో ఆ 8 శ్లోకాలు కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించి దాంట్లో ఉండే మీనింగ్ బ్యూటిఫుల్గా చెప్పబడింది అనమాట. ప్రహ్లాదుడు చరిత్రలో ప్రహ్లాదుడు చెప్పే కొన్ని విషయాలు కూడా ఆ 8 శ్లోకాల్లో మనకి కనబడతాయి. ఆ శ్లోకాలను నేర్చుకుంటూ దామోదర లీల గురించి తలుచుకుంటూ నలకువేల విమోచనం ఎలా అయింది తెలుసుకున్నాక గోవర్ధన లీల ఇస్ అ వెరీ డీటెయిల్డ్ లీల. ఇక్కడ భాగవతంలో చెప్పబడుతుంది అనమాట. సాధారణంగా గోవర్ధన లీల అంటే మనకి ఇప్పుడు తిరుపతిలో కూడా తిరుప్పావడి సేవ చేస్తారు కదా, ఎవ్రీ థర్స్డే దే డూ ది అన్నకూట్ ఫెస్టివల్. సౌత్ ఇండియాలో అంత పాపులర్ కాదు, బట్ నార్త్ ఇండియాలో దే డూ ఇట్ వెరీ బిగ్ వే గోవర్ధన లీల. నాకు దుబాయ్ వచ్చాక ఆఫ్టర్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ సమ్ ఆఫ్ ది నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్, అప్పుడే నాకు ఈ గోవర్ధన గురించి తెలిసిందనమాట. ఇక్కడ మా శ్రీనాథ్జీ టెంపుల్ ఉంది దుబాయ్లో, అక్కడ కూడా చాలా బాగా చక్కగా చేస్తారు. సో గోవర్ధన లీలలో చాలా విషయాలు వస్తాయన్నమాట. మామూలుగా అన్యదేవత వర్షిప్, కర్మకాండ, కర్మ మీమాంస థింగ్, అండ్ భగవంతుడి షెల్టర్ తీసుకోవడము. అక్కడ గోవర్ధన లీల అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతానికి ఎత్తినప్పుడు ఏమైంది, వాట్ కైండ్ ఆఫ్ ఎ పాస్ టైం. ఎందుకంటే శ్రీకృష్ణ లీలలో ఏ పాస్ టైం తీసుకున్నా కూడా ఆ పాస్ టైంలో కొంతమందే ఉంటారు యాక్టర్స్ లాగా. ఇప్పుడు ఓన్లీ ఫ్యూ పీపుల్. గోవర్ధన పాస్ టైంలో ఏంటంటే అందరూ హోల్ ఆఫ్ బృందావన్ వాజ్ విత్ కృష్ణ. సో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఆ గోవర్ధన పాస్ టైం అయ్యాక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంద్రుడు వచ్చి కృష్ణుడిని గ్లోరిఫై చేయడం. ఎట్లాగైతే ప్రహ్లాదుడు నరసింహదేవుని ప్రే చేయడం జరుగుతుంది, కానీ ఇంద్రుడు ప్రేయర్ ఇస్ డిఫరెంట్. ఇంద్రుడు తప్పు చేసిన వాడు లాగా వచ్చి భగవంతుని ప్రే చేయడం. అంటే మనకి ఆ గోవర్ధన లీల ఎండ్లో గోవర్ధన లీల ఇంద్రుడు ప్రేయర్కి మనకి తెలుగు వాళ్ళకి ఏం సంబంధం అంటే, నేను తెలుగు వాళ్ళని చెప్తున్నాను, బట్ ఎనీబడి కెన్ బి అన్వయించుకోవచ్చు. కృష్ణుడికి గోవిందుడు అనే పేరు ఈ గోవర్ధన లీలలో వస్తుంది అనమాట. సో మనకి గోవింద అలవాటు కదా వెంకటేశ్వరని తలుచుకున్నప్పుడు. ఆ కృష్ణుడు గోవిందుడు ఎలా అయ్యాడు, గోవిందుడు కృష్ణుడు ఎలా అని చెప్పుకునేది, కృష్ణుడు దామోదరుడు అయ్యాయని చెప్పుకునేది దామోదర లీల. సో మెనీ బ్యూటిఫుల్ థింగ్ కమ్స్. సో ఇట్స్ అ వెరీ స్వీట్ పాస్ టైమ్. దెర్ ఇస్ నో ఫైటింగ్, దెర్ ఇస్ నో ఎన్హలేషన్. అంటే భగవంతుడు ఎందుకు వస్తాడు, భగవంతుడి ఆవిర్భావం యొక్క ఎందుకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది అక్కడ చెప్పబడుతున్నమాట. అంటే భాగవతం మొదలవ్వక ముందు కూడా 6 ప్రశ్నలు వేస్తారు శౌనకాది ఋషులు, సూత గోస్వామి. 6 ప్రశ్నలో ఒక ప్రశ్న ఏంటంటే భగవంతుడు ఎందుకు, వై కమ్స్ యాజ్ అవతార్, ఎందుకు వై హ్యాస్ టు డిసెండ్ ఫ్రమ్ టాప్, దానికి చెప్తూ ఆయన కొన్ని శ్లోకాలు చెప్తారనమాట. ఆ శ్లోకాలని మనం అన్వయించుకుంటూ భగవత్ లీలలని తలుచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐ థింక్ దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐడియల్ టైమ్లీ థింగ్. ఎందుకంటే శృణ్వతాం స్వకథ కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన వేంతస్తోయి అభద్రాణి విధునోతి సతాం అనే వస్తుంది కాబట్టి, సో we will do that, and hopefully and again we'll meet next time with starting with Krishna becoming Damodar. Hare Krishna, Hare Krishna. Appa, Hare Ram, Ram Ram Hare. Yes amma, మీరు గృహమేధినాం చెప్పలేదు. Shall I conclude with that? ఏదమ్మా గృహమేధి, గృహస్థ గృహమేధి చెప్పామమ్మా, 2 weeks back చెప్పాము.
అవును దాని ఆ శ్లోకం చెప్పలేదు. It's okay. We can cover later. Where is Sandhya? Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram. Thanks a lot for all of you to join. Hare Krishna, Dandat Pranam. Thanks, sir. We can Thank you. Thank you, thank you. Quickly get the videos on so we can take the darshan of all of you and say happy weekend. And all are on video on. I'm not seeing. Yeah. హరే కృష్ణ. Sorry, where will I go wrong in this? I don't know. Gallery view. మీరు గ్రిడ్ ది క్లిక్ చేయండి సో దట్ అందరు కనిపిస్తారు. Okay. Fine. Yeah. Okay. Hare Krishna. Thanks. Hare Krishna. Thank you. Have a nice weekend, everybody. Hare Krishna. Dandat Pranam. ఓకే మా అందరి తరఫున థ్యాంక్ యూ జగమావ. Hare Krishna. హరే కృష్ణ. Thank you for continuing also, Jagumama. Hare Krishna. థ్యాంక్ యూ అండ్ అత్త అండ్ జగమావ ఇద్దరు థ్యాంక్ యూ. Definitely. జయరామ్. Jai Ram. Hare Krishna.